హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో నిరూపక జామితి దీనికి సంబంధించి చూద్దాము. కోఆర్డినేటివ్ జామెట్రీ దీని నుంచి బిట్ రావడం జరిగిందండి. ఓకే, టెట్కి ఇప్పుడు రాసినటువంటి టెట్ ఏదైతే ఉందో ఎస్ఏ వాళ్ళకి వచ్చింది. డిఎస్సి సంబంధించి అయితే హెచ్జిటీలో రావడం జరిగిందండి. ఇది మనకు సంబంధించి ఇంపార్టెంట్. 2 బిందువుల మధ్య దూరం ఎంత అనేది 2 బిందువులు ఇచ్చేసి చేయమని చెప్పించారు. ఇప్పుడు రాసినటువంటి టెట్ 2025 ఎస్ఏ వాళ్ళకు కూడా ఎక్కువగా అడిగారండి. ఓకే, హెచ్జిటీకి అయితే డిఎస్సికి ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్టయితే సపోజ్ మనకి ఇక్కడ గ్రాఫ్ ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. ఇదైతే ఎక్స్ యాక్సిస్, ఇదైతే వై యాక్సిస్ అండి. వై అక్షం నుంచి ఒక బిందువుకు గల దూరాన్ని, అంటే ఈ వై అక్షం నుంచి ఒక బిందువుకు గల దూరాన్ని మనం కనుక్కోవాలంటే కనుక దాన్ని ఎక్స్ నిరూపకం అని చెప్పి అంటాము. దాన్నే మనము అప్సిస్సా అని చెప్పి అంటామండి. ఓకే, ఇంగ్లీష్లో కూడా మనకు అదే ఇచ్చారు, అప్సిస్సా. ఓకే, నెక్స్ట్ వై అక్షం నుంచి ఒక బిందువు గల దూరాన్ని, వై అక్షం మీద నుంచి ఒక బిందువు గల దూరాన్ని మనం చూసుకోవాలంటే దాన్ని వై నిరూపకం అని చెప్పి అంటాము. దీన్ని మనం ఆర్డినేట్ అని చెప్పి అంటామండి. ఓకే, ఆర్డినేట్. ఇది ఇక్కడ మనకు ఎక్స్ అక్షం మీద ఉండేటువంటి నిరూపకాలని మనం ఏ విధంగా చూపిస్తాము అంటే ఎక్స్, 0గా చూపిస్తాం. అంటే ఏమని అర్థం అంటే ఎక్స్ వాల్యూ ఏమైతే ఉందో అది వై వాల్యూలో ఏముందంటే 0 ఉన్నట్టు అనమాట. ఇది మనకు ఎక్స్ అక్షం పైన ఒక బిందువుని చూపించాలి అంటే కానీ ఈ విధంగా చూపిస్తాం. ఎక్స్ ప్లస్లో ఏమైనా పెట్టుకోవచ్చు, 1, 2, 3, 4 సంథింగ్ ఏదైనా పెట్టచ్చు. సపోజ్ ఇక్కడ నేను మీకు ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ మీద మనకి ఇక్కడ ఎక్స్ అక్షంపై బిందువు యొక్క నిరూపకాలు సపోజ్ 4, 0 అనుకున్నాను అనుకోండి. అంటే ఎక్స్ వాల్యూ 4 అని చెప్పి వై వాల్యూ 0 అని చెప్పి. ఓకే, ఇక్కడ మనకి 0 ఉంటుంది, 1, 2, 3, 4 ఉంటుంది. ఓకే, అంటే 4 ఇక్కడ పెట్టుకుంటాము. వై 0 కాబట్టి సో ఇది 0 కిందికి వస్తుందండి. అందుకే దీని మీదకి పెట్టుకున్నాం. ఒకవేళ 0 ప్లేస్లో 1, 2, 3 ఉందనుకోండి, ఇది 1, 2, 3 పైన మళ్ళీ ఉంటాయి. 0, 4, 1 అనుకో 4, 1, లేదంటే 4, 2 అనుకో 4, 2 ఈ విధంగా చూసుకుంటాము. ఇక్కడ మనకు ఎక్స్ అక్షం పైన బిందువు యొక్క నిరూపకం కనుక్కోవాలి అంటే కనుక ఎక్స్, 0గా తీసుకుంటామండి. ఎందుకంటే వైని 0గా తీసుకుంటాము. తద్వారా ఇక్కడ మనకు రేఖ మీద వాల్యూ అనేది వస్తుంది. ఇది ప్రాబ్లం చేయడానికి యూజ్ అవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. ముందర మనకు ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి చేయడానికి యూజ్ అవుతుంది. అదేవిధంగా వై అక్షం మీద ఒక బిందువు చూపించాలి అంటే 0, వైగా చూసిస్తాం. మోస్ట్ ఇంపార్టెంట్ ఈ 2 చూసుకోండి. ఎందుకు అంటే కానీ ఇది ఎక్స్ వాల్యూ అని, ఇది వై వాల్యూ అండి. అంటే ఇక్కడ మనకు సపోజ్ సేమ్ దీని మాత్రమే మనకు వై వాల్యూలో ఒకవేళ 5 ఉందనుకోండి, 1, 2, 3, 4, 5 ఇక్కడ చూపిస్తాం. ఎక్స్ 0 కాబట్టి సో ఎక్స్ వాల్యూ ఏం తీసుకోము. అంటే ఇది మనకు 0గా తెలుపుతుంది అనమాట. ఈ రేఖ ఏదైతే ఉందో అది 0గా తెలుపుతుంది. ఇది మనకు ఇంకా 1, 2 అంటే ఇంకా నెంబర్స్ ఉంటాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకొని చెప్పచ్చు. ఇది మనకు వై నిరూపకము, ఇదైతే మనకు ఎక్స్ నిరూపకం అండి. ఓకే, ఎక్స్ నిరూపకం అయితే ఎక్స్, 0గా చూపుతాం. వై నిరూపకం అయితే వై 0, వైగా చూపుతాం అనమాట. అంటే అది ఏ నిరూపకం అయితే కనుక దాని వాల్యూని తీసుకొని మిగతా 0 తీసుకుంటామండి. ఓకేనా, ఇది మనకు సంబంధించి ఇది మనకి ఇది ఒక్కటి చూసుకుంటే సరిపోతుంది. నీకు మళ్ళీ ఆల్రెడీ ముందు లెసన్స్ కూడా మీకు చెప్పేసి ఉన్నాను, చూడండి. ఎందుకంటే మీకు ఎక్సర్సైజ్ ప్రాబ్లంతో సహా చెప్పున్నాము. ఇంత పెద్ద మ్యాటర్ ఉంది, అంత అవసరం లేదు మనకు చదవడానికి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే అడుగుతారో, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే చదవాలో, మనకి ఏది యూజ్ అవుతుందో అది మాత్రమే చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఇదంతా ఏం అవసరం లేదు. ఈ వీటికి సంబంధించినటువంటి ముందు లెసన్స్ కూడా మీకు ఓకే ఆల్రెడీ మీకు యాప్లో అప్లోడ్ చేస్తున్నామండి. కంపల్సరీ చూడండి. దీనికి సంబంధించి మీకు లెసన్ వైజ్ ఉంటాయన్నమాట. 3rd to 10th లెసన్ వైజ్ ఉంటాయి. ప్లస్ పీడిఎఫ్స్ కూడా ఉన్నాయండి. ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి సొల్యూషన్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు హ్యాండ్ రిటన్ పీడిఎఫ్ కూడా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సెమ్ 1 కంప్లీట్ అయిన తర్వాత ఆ సెమ్ 1 అంతా పీడిఎఫ్ అప్లోడ్ చేస్తారు. ఆ విధంగా మీకు క్లాసెస్ అనేటివి 3rd to 9th ఆల్రెడీ ఫుల్ కంప్లీట్ అయిపోయినాయి. అంతా మనకు న్యూ టెక్స్ట్ బుక్ సంబంధించి 2025-26. 10th కూడా మీకు న్యూ సిలబస్ అనేది బయాలజీ కంప్లీట్ అయింది, మ్యాథ్స్ ఇప్పుడు లాస్ట్లో ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే అంతా మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉంటుంది. ఎక్కడ మీకు మార్కెట్లో దొరకదు. లెసన్ వైజ్ అయితే ఎక్కడా లేదండి, ఎవరు చెప్పట్లేదు కూడా. ఇక్కడ మనం డైరెక్ట్ టెక్స్ట్ బుక్ చూపించి చెప్తున్నాము. మీకు టెక్స్ట్ బుక్స్ దాదాపు దొరకాలంటే పిల్లలు ఇక్కడ అందరూ చదివేది కాబట్టి ఆల్మోస్ట్ దొరకవు బయట టెక్స్ట్ బుక్స్ కనుక కొనాలంటే. ఈడైతే మీకు డైరెక్ట్ టెక్స్ట్ బుక్ చూపించి చెప్పున్నాము. ఈ వీడియోస్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ ఉన్నాయి. వీటికి సంబంధించిన టెస్టులు కూడా మీరు ఇక్కడ ప్రాక్టీస్ అనేది చేసుకోవచ్చు. ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు. ఆల్రెడీ మీకు చూసినట్టయితే కనుక ఎగ్జామ్స్ అనేటివి మీకు టెస్టులు అనేటివి 10th న్యూ సబ్జెక్ట్ సంబంధించి మ్యాక్సిమం ఎన్ని బిట్లు అయితే మీకు వస్తాయో అన్ని బిట్లు మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒక్క బిట్ కూడా మిస్ కాకుండా. అంటే మొత్తం మీకు ఇక్కడే కవర్ అవ్వాలనే ఉద్దేశంతో అంతా మీకు బిట్లు ఏ లైను బిట్ మిస్ కాకుండా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఒక టెస్ట్కి సంబంధించి చాలా రకాలుగా ఇవ్వడం జరిగింది.
ప్రాక్టీస్ చేయండి, ఈజీగా మీకు మార్క్స్ అనేది తెచ్చుకోవచ్చు. ఎలాంటి కన్ఫ్యూజన్ అనేది మీరు అవ్వరనమాట మెయిన్ ఎగ్జామ్లో. ఇవి కన్నా మీరు రాసుకున్నారంటే కనుక సైకాలజీ సంబంధించి 99 రూపీస్ది ఇందులోనే ఉంటుంది. ఈ విధంగా మీరు విడివిడిగా అయినా కొనొచ్చండి. లేదు మాకు మొత్తం కాంబో ప్యాక్ కావాలి అనుకుంటే కనుక 799లో తీసుకోవచ్చు. విడిగా కొనాలంటే 1500 పైన అవుతుంది. ఈ కాంబో తీసుకుంటే 799కి మీరు ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు అండి. ఇది మీకు సంబంధించి. అదేవిధంగా టెట్ ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయి కదా, వాటికి సంబంధించి కూడా పీడిఎఫ్స్ ఉన్నాయి, ప్లస్ ఎగ్జామ్స్ కూడా మీరు రాసుకోవచ్చు. ఇది మనకు సంబంధించి. అదేవిధంగా డిఎస్సికి సంబంధించి ప్రీవియస్ పేపర్స్ ప్లస్ ఎగ్జామ్స్ కూడా మీకు సపరేట్ కోర్స్ ఉంది 99 రూపీస్తో. ప్రాక్టీస్ చేసుకోండి. ఎగ్జామ్స్ కానీ ప్రాక్టీస్ చేసుకుంటే మీరు ఒకసారి చదివేసిన తర్వాత ప్రాక్టీస్ చేసుకుంటే కనుక ఎన్ని మార్క్స్ వస్తున్నాయని తెలుస్తుంది. దాన్ని బట్టి మీరు ప్రిపరేషన్ అనేది ఇంకా ముందుగా ఫాస్ట్గా చేసుకోవచ్చు, ఎక్కడ మీకు వీక్గా ఉన్నారో తెలుసుకొని. ఇది మీకు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అనే యాప్లో మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ మీకు ఈ 799 కోర్స్ ఇవన్నీ ఉంటాయండి. పర్చేజ్ చేసుకొని జాయిన్ అయ్యి ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ ఇయర్ కూడా మనకు న్యూ సిలబస్ మారనుంది. 2026-27 అకాడమిక్ ఇయర్ కూడా మారుతుందండి. ఈ సిలబస్ అనేది కూడా కొత్త టెక్స్ట్ బుక్స్ వస్తాయి. 1 to 8 అనేది కొత్త టెక్స్ట్ బుక్స్ వస్తాయంటున్నారు. 6th, 7th, 8th అయితే 100% మారుతుందంట బుక్. ఒక 1 to 5th అయితే కనుక ఒక 40% చేంజ్ ఉంటుంది అన్నారు. ఆఫ్టర్ డిఎస్సి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత బుక్స్ కనుక వచ్చితే మార్కెట్లో వచ్చిన వెంటనే మీకు క్లాసెస్ కూడా ఆ కొత్త టెక్స్ట్ బుక్స్ కూడా క్లాసెస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎవరైనా టెట్ క్వాలిఫై కాకుండా ఉన్న వాళ్ళు, ఎస్ఏ టెట్ కూడా క్వాలిఫై కాకుండా ఉన్నవాళ్ళు, ఓకే, ఈ విధంగా ఉన్న వాళ్ళకు కూడా యూజ్ అయ్యే విధంగా నెక్స్ట్ ఇవి కూడా మీకు అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది బుక్స్ రిలీజ్ అయిన తర్వాత. ఈ డిఎస్సికి అయితే మాత్రం 2025-26 మాత్రమే చదవాలి. ఎందుకంటే ఆలోపు మనకు బుక్స్ రిలీజ్ అయ్యేలోపు ఎగ్జామ్ అనేది అయిపోతుంది కాబట్టి 2025-26 బుక్సే చదవాలి. నెక్స్ట్ చూసినట్టయితే మనకు దీని నుంచి ఎక్కువగా ఉంటుందండి. మధ్య దూరానికి సూత్రం అనమాట. ఒక 2 పాయింట్స్ ఇచ్చేస్తాడు. ఆ 2 పాయింట్స్ మధ్య దూరం ఎంత అని కనుక్కోమంటాడు. ఒక మనకు డైరెక్ట్ ఫార్ములా అనేది ఇచ్చారు. డైరెక్ట్ ఫార్ములా యూస్ చేసుకోవచ్చు. లేదంటే కనుక ఇక్కడ మనకు మ్యాటర్ కాబట్టి ఫార్ములా ఎట్లా రాబట్టారు అనేది ఉంటుందండి. మనకు అదంతా ఏం అవసరం లేదు. ఫార్ములా బేస్ చేసుకుని ఇక్కడ ఫార్ములా ఏ విధంగా వచ్చింది అనేది మాత్రం ఉందన్నమాట. ఇక్కడ మీకు ఇక్కడ పైథాగరస్ థీరం ఉంది కదా, పైథాగరస్ థీరం యూజ్ చేసుకొని ఫార్ములా రాబడ్డం అని జరుగుతుందండి. ఇక్కడ చూసినట్టయితే ఓకే, ఇక్కడ మనకు చూసినట్టయితే ఇక్కడ నుంచి పాయింట్ చూసినట్టయితే ఈ 6 అండి, ఎక్స్ ప్లేస్లో 6 ఉంది. ఇదైతే 4 అనమాట. అంటే 2 పాయింట్స్ పెట్టుకున్నారు ఎక్స్ యాక్సిస్ మీద. వై యాక్సిస్ మీద కూడా మనకు చూసినట్టయితే ఒకటి 6 కార్డ్ ఉంది, ఒకటి 6 కార్డ్ ఉంది, ఇంకొకటి 8 కార్డ్ ఉందన్నమాట. దీన్ని బేస్ చేసుకొని మనకు చూసినట్టయితే ఇప్పుడు ఈ లైన్ ఇచ్చుంటారండి. ఇక్కడ మనకు కనుక్కోవాల్సింది అంటే ఇది కనుక్కోవాలంట. అంటే ఇక్కడ ఉంది కదా ఈ లైన్, క్రాస్గా లైన్ ఉంది కదా, సో ఈ లైన్ కనుక్కోవాలి. ఇది పి, ఇది క్యూ అనుకున్నట్టయితే పి నుంచి క్యూకు ఎంత దూరము. ఈ పి అనేది ఒక బిందువు, ఇక క్యూ ఇచ్చారు కదా, ఆ క్యూ అనేది ఒక బిందువు అనమాట. పి బిందువు ఏంటి 4, 6. సో పి ఏంటి 4, 6 గ్రాఫ్లో. క్యూ ఏముంది ఇక్కడ కింద నుంచి చూడండి, ఈ 6, వై అయితే 8, ఎక్స్ అయితే 6, వై అయితే 8 అనమాట. సో దీని పాయింట్స్ ఇది. ఇప్పుడు ఈ రెండింటి మధ్య దూరం కనుక్కోవాలి. ఇదంతా ఉంది కదా, అదంతా దూరం ఎంత అనేది కనుక్కోవాలా. ఇక్కడ ఏమి ఏర్పడింది, ఇక్కడ బాగా గమనించినట్టయితే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏర్పడింది. అంటే మనకి ఇక్కడ చూడండి లంబకోణ త్రిభుజం అనేది ఏర్పడింది. అంటే ఇది మనకు లంబంగా ఉంది, ఇది లంబకోణ త్రిభుజం. ఇదేమో కర్ణం అనమాట, ఇదేమో నార్మల్ 2 భుజాలు అనమాట. మనకు పైథాగరస్ థీరం ప్రకారం తెలిసిందే కదా, కర్ణం స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ రాసుకుందాము, పీక్యూ స్క్వేర్ ఈక్వల్ టు పీటీ స్క్వేర్ ప్లస్ క్యూటీ స్క్వేర్. ఓకే, ఇది మనకు కర్ణం ఫార్ములా. మనకు కనుక్కోవాల్సింది కర్ణం కనుక్కోవాలి కాబట్టి సో ఈ వాల్యూస్ చూసుకోవాలా. ఇప్పుడు ఈ వాల్యూస్ తెలుసా అంటే తెలుసు. ఎలా తెలుసు అంటే కనుక ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 0 నుంచి ఓ నుంచి టీ వరకు ఎంత ఇచ్చాడు, 6 ఇచ్చాడు. ఓ నుంచి పీ వరకు ఎంత ఇచ్చాడు, 4 ఇచ్చాడు. ఓకే, ఇక్కడ మనకు ఓన్లీ ఇది కావాలి కదా, అంటే ఇక్కడ ఏముందో ఇక్కడ పైన కూడా అదే ఉన్నట్టే కదా లెక్క, అంత డిస్టెన్స్ ఉన్నట్టే కదా. ఇక్కడ పైన ఒక 2 ఉంటే ఇక్కడ 2నే, 3 ఉంటే 3నే కదా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇంతవరకు ఏమో 6 ఉందండి. ఓకే, 6 ఈ మొత్తం లైన్లో నుంచి ఓకే, ఈ లైన్ తీసేస్తే ఏమవుతుంది అంటే 4 తీసేస్తే ఈ మొత్తం లైన్లో నుంచి ఈ రో అంతా తీసేస్తే మిగిలిండేది ఏమొస్తుందండి మనకి, ఇక్కడ ఉండేటువంటి గ్యాప్ వస్తుంది. అంటే 6లో నుంచి 4 తీసేస్తే ఎంత 2 వస్తుంది. అంటే ఇక్కడ ఏమైతే ఉందో ఇక్కడ అదే ఉంది. ఓకేనా, ఆ లెక్కన మనం చూసుకున్నట్టయితే పీటీ స్క్వేర్ ఏంటండి 2 స్క్వేర్ ప్లస్ క్యూటీ స్క్వేర్, సేమ్ ఇదే కూడా అంతే అండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ క్యూ కూడా చూడండి, ఇక్కడ కింద నుంచి చూసుకోండి, ఇంతవరకు ఏముందండి 8 ఉంది. ఇక్కడ నుంచి ఇంతవరకు ఇది ఓకే,
ఇదంతా 8 ఉంది, మళ్ళీ మీకు డయాగ్రామ్ 8 ఉంది, మైనస్ ఇక్కడ మనకేముంది p ఉంది, 6 ఉంది, 6 ఇప్పుడు ఎంత వస్తుంది, 2 వస్తుంది. ఎలా అంటే కనుక మనకి ఇక్కడ చూడండి, ఇంత లైన్లో నుంచి ఈ రో అంతా తీసేసినామంటే కనుక మిగిలిండేది ఏంటి, ఇక్కడ ఉండేటువంటి ఖాళీది వస్తుంది. అదే ఇదంతా 8, ఈ రో అంతా ఇక్కడ నుంచి అయితే 6, ఇదంతా తీసేసి ఇక్కడ ఎంత ఉన్నట్టు 2 ఉన్నట్టు, ఇక్కడ 2 ఇక్కడ 2 ఉంది. సో ఇక్కడ ఏముంటుందో కనుక్కోవాలా. సో PQ² ఈక్వల్ టు అంటే కర్ణం స్క్వేర్ ఈక్వల్ టు భుజం స్క్వేర్ ఈక్వల్ టు చూసుకున్నట్టయితే 4 + 4 అంతా 8. సో PQ ఈక్వల్ టు 8 అండి. ఈ పక్క స్క్వేర్ ఉంది, ఈ పక్క రూట్ వచ్చేస్తుంది. PQ ఈక్వల్ టు 4 2 8 పోతుంది కదా. సో √4 అంటే ఎంత, √4 √2గా రాస్తాం దీన్ని. √4 అంటే 2 అండి, 2√2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా మనం చేయాలన్నమాట. ఈ విధంగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ పాయింట్ ఇస్తే గ్రాఫ్ వేసుకొని అంతా చేయలేం కదా. సో దట్స్ వై అందుకోసమని ఒక ఫార్ములా అనేది తేవడం జరిగింది. ఆ ఫార్ములా చూసుకున్నట్టయితే ఎందుకు యూజ్ అవుతుందంటే ఈ విధంగా ఓకే, ఒక పాయింట్కి మధ్యలో ఉన్నటువంటి దూరాన్ని కనుక్కోవడానికి యూజ్ అవుతుంది. ఈ పెద్ద ప్రాసెస్ అంతా చేయకుండా డైరెక్ట్ ఆ ఫార్ములా అనేది మనము యూజ్ చేసేయచ్చు. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఆ ఫార్ములానే ఏంటంటే x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ రూట్ అండి. PQ ఈక్వల్ టు సేమ్ అదే ఫార్ములానే PQ² ఈక్వల్ టు పైథాగరస్ కనుక్కున్నాం కదా, సేమ్ పైథాగరస్ థీరమేనండి, ఇంతకుముందు వేసుకున్నట్టుగానే. ఓకే, ఇదంతా మన సింప్లిఫికేషన్. ఇప్పుడు మనకు p వాల్యూ ఏమనుకున్నాం, అక్కడ నెంబర్స్ అనుకున్నాం. అలా కాకుండా p వాల్యూ అనేది x1 y1, q వాల్యూ అనేది x2 y2గా అనుకున్నట్టయితే అప్పుడు ఈ పైథాగరస్ థీరం ప్రకారం చూసుకున్నట్టయితే px² ఈక్వల్ టు pt² ప్లస్ qt² అనేది వస్తుంది. ఇక్కడ ఫార్ములా ఎట్లా రాబట్టాలి అని చెప్తున్నాను, జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్ ఫార్ములా యూజ్ చేయండి. ఓకేనా, ఇది మనకు చూడండి, ఇదేమో మనకి x1 అండి, సారీ ఇది మనకు y అవుతుంది. ఇది x1, ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ వరకు ఉండేదాన్ని x1 అంటాము, ఈ మొత్తం లైన్ని x2 అంటాము. అప్పుడు ఈ గ్రీన్ కలర్ దానిలోంచి రెడ్ కలర్ తీసేస్తే ఏమొస్తుందండి, ఈ మిగిలినటువంటి మధ్యలో ప్లేస్ వస్తుంది. ఓకేనా, అది మనకు x2 - x1 హోల్ స్క్వేర్ అంటే ఏమని pt² అనేది రాసుకున్నాం. ప్లస్ ఇక్కడ చూడండి, ఇదంతా y2 అనమాట, ఇదంతా y1 అనమాట. ఈ y2లో నుంచి y1 పోతే ఇక్కడ ఉండేటువంటి ప్లేస్ వస్తుంది, y2 - y1 హోల్ స్క్వేర్. ఓకేనా, ఇది మనకేముంది PQ² ఈక్వల్ టు ఇప్పుడు మనకు చూడండి, ఇది తెలిసింది అంటే ఇదేమో PT అనమాట, ఇదేమో QT అనమాట. ఇప్పుడు మనకు కర్ణం కావాలా, కర్ణం స్క్వేర్ ఈక్వల్ టు ఇది స్క్వేర్ రాసుకున్నాం. సో ఈ PQ అనేది స్క్వేర్ అనేది పక్కకు పంపిస్తే రూట్ అవుతుంది. సో దట్స్ వై మనకు PQ ఈక్వల్ టు ఈ ఫార్ములా రావడం అనేది జరిగింది. ఓకే, ఇది గ్రాఫ్ బేస్ చేసుకొని ఈ ఫార్ములా మనం అంతా డైరెక్ట్ ఎందుకు యూజ్ చేయడం అని చెప్పి ఇదంతా యూజ్ చేస్తాం. దీన్నే మనం ఏం చేస్తామంటే బిందువుల మధ్య దూరం యొక్క సూత్రానికి ఇది యూజ్ చేస్తాము. అదేవిధంగా ఓకే, దీన్ని ఇలానే రాయకుండా ఈ విధంగా కూడా రాయవచ్చండి. ఇక్కడ ఇచ్చారు చూడండి సూచనలు అని చెప్పి, దానినే మనం ఏం రాయొచ్చు అంటే x2 - x1 హోల్ స్క్వేర్ బదులు x1 - x2 హోల్ స్క్వేర్ అని కూడా రాయొచ్చు అంట. ఎందుకు అంటే కనుక లోపల మనకు బ్రాకెట్ ఉంది, స్క్వేర్ ఉంది కదా. సో మైనస్లో ఆన్సర్ వచ్చినా అది ఎట్లాగో ప్లస్ అయిపోతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. అందుకని చెప్పి మనకు x2 - x1 కాకుండా x1 - x2 కూడా రాయవచ్చు అని చెప్పి ఇచ్చారు. సో ఇదైతేనే ఈజీగా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ x1 y1 x2 y2గా పాయింట్స్ అనుకున్నప్పుడు మళ్ళీ దీంట్లోంచి తీయడం కన్నా ఈ డైరెక్ట్ దీన్ని వేసేస్తాం అనమాట, మళ్ళీ దీన్ని వేసేస్తాం, ఈజీగా ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఈ ఫార్ములాని యూజ్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది, కన్ఫ్యూజ్ కాకుండా. నెక్స్ట్ అండి, మూల బిందువులు 0 0 నుండి P(xy) బిందువులకి గల దూరం ఎంత అంటే అంటే మూల బిందువు అంటే ఏంటి, ఇది ఇక్కడ నుంచి Pకి ఎంత దూరం అంటే ఏ ఫార్ములా యూజ్ చేయాలంటే ఈ ఫార్ములా యూజ్ చేయాలన్నమాట. √(x² + y² అనేటువంటిది యూజ్ చేయాలి ఫార్ములా అనేది. ఓకే, ఇది మనకు ఒకటి, ఇక్కడ మనకు పాయింట్స్ ఇచ్చేసి ఇలా 2 పాయింట్స్ ఇచ్చేసి కనుక్కోమంటే ఈ ఫార్ములా యూజ్ చేయాలి. లేదు మూల బిందువు నుంచి ఇచ్చారు అంటే 0 0 అంటే ఎక్స్లోను 0 ఉంది, వైలోను 0, ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందంటే అప్పుడు మనకి ఆన్సర్ ఏమొస్తుంది, x² y² అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఇది మనకు ఫార్ములా.
ఇది మనకు బిందువుల మధ్య దూరం కనుక్కోవడానికి యూజ్ అవుతుంది. ఆల్రెడీ మనకు రిపీటెడ్ అయినటువంటి బిట్ అండి. టెట్ అయితే కన్నా ఇప్పుడు జరిగినటువంటి 2025లో టెట్ అయితే కన్నా ఈ ప్రాబ్లం అనేది అడిగారు. ఓకే, ఎస్ఏ వాళ్ళకు అడిగారు. డిఎస్సి వాళ్ళకు కూడా హెచ్జిటికి డిఎస్సికి సంబంధించి ఈ ప్రాబ్లం అనేది అడిగారండి. కంపల్సరీ చూసుకోవాలి, ఇంపార్టెంట్. కావాలంటే మీకు ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా మీకు దాంట్లో చూస్తారండి. ఇక్కడ మనం నెక్స్ట్ చూద్దాము. ఇక్కడ హోంవర్క్ చూసినట్టయితే ఉదాహరణ ప్రాబ్లమ్స్ చూసినట్టయితే 3 2 -2 3 మరియు 2 2 3 ఈ బిందువులు త్రిభుజాన్ని ఏర్పరుస్తాయా? ఒకవేళ త్రిభుజం కన్నా ఏర్పరిస్తే కన్నా అది ఏ రకమో చెప్పండి అన్నారు. త్రిభుజం ఎలా ఉంటుంది? సపోజ్ ఇది ఏ బి సి అనుకున్నట్టయితే త్రిభుజం ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. మనకి ఏ త్రిభుజమో తెలీదు ప్రస్తుతానికి. ఇది అనుకున్నాం, నార్మల్ త్రిభుజం అనుకున్నాం. ఏబిసి అంటే ఏ ఎంత అంట అండి? 3 2 అంట. బి ఎంత? -2 -3 అంట. ఇది సి ఎంత? 2, 3 అంట. ఇది త్రిభుజానికి దీనికి ఎలా చూసుకుంటారు మేడం? అక్కడ గ్రాఫ్ పాయింట్స్ కదా చెప్పారు. అంటే ఇక్కడ ఒక పాయింట్ ఉన్నట్టు, ఇక్కడ ఒక పాయింట్ ఉన్నట్టు, ఇక్కడ ఒక పాయింట్ ఉన్నట్టు. ఇదే గ్రాఫ్ మీద కూడా వేసుకోవచ్చు కదా ఇది త్రిభుజము. సో ఈ విధంగా ఇక్కడ ఒక ఏ పాయింట్ నుంచి బి పాయింట్కి ఎంతో కనుక్కోవాలా. అది ఏమవుతుంది? ఆ త్రిభుజం యొక్క ఒక భుజం అవుతుంది. ఇప్పుడు బి పాయింట్ నుంచి సి పాయింట్కి ఒకటి కనుక్కోవాలి దూరం. అప్పుడు ఏమవుతుంది? బీసీ యొక్క భుజం వాల్యూ అవుతుంది. ఏ పాయింట్ నుంచి సి పాయింట్కి కనుక్కోవాలి ఫార్ములా యూజ్ చేసుకొని. అప్పుడు దీని యొక్క లెంత్ ఎంత ఉందో వస్తుంది. అప్పుడు ఇదేమవుతుంది? దాని యొక్క భుజం అవుతుంది. సో దట్స్ వై మనకి ఇప్పుడు 3 చేయాలా. ఏబీ కనుక్కోవాలా, బీసీ కనుక్కోవాలా, సిఏ కనుక్కోవాలా. ఇప్పుడు ఫార్ములా పాయింట్స్ ఇచ్చారు కదా. ఏ అనేది 3 2 అనమాట, బి అనేది -2 -3 అనమాట. ఇక్కడ ఫార్ములా ఏంటి? x1 - x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - y2 హోల్ స్క్వేర్ రూట్ అండి. ఓకే, రూట్. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2. ఇప్పుడు వేసుకుందామండి. ఇప్పుడు చూసినట్టయితే x1 - x2 అనమాట. అంటే 3, ఈడ మైనస్ ఉంది, ఈడ మైనస్ ఉంది. సో ప్లస్ అయిపోతుంది. డైరెక్ట్ వేసేసుకోండి, ఏమి ఇబ్బంది లేదు. కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు ఉంటే విడదీసేసుకోండి. 2 మైనస్ ఈడ -3 ఉంది y2. సో ఈ విధంగా విడదీసైనా వేసుకోండి. లేదు లాజిక్గా మనకు ఆన్సర్ భిన్నా వస్తుంది. ఇక్కడ మైనస్ ఆల్రెడీ ఇక్కడ ఫార్ములాలో మైనస్, ఇక్కడ ఉన్నటువంటి మైనస్ ఉంది. ఓకేనా, ఈ విధంగా చూసుకుంటే డైరెక్ట్ ప్లస్ అయినా వేసుకోవచ్చు. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 3 + 2 ఎంత అండి? 5 స్క్వేర్ ప్లస్ ఏడగడ అంటే 2 + 3 ఎంత? 5 స్క్వేర్ రూట్ 25 వచ్చింది. ఓకేనా, రూట్ అంటే ఎంత? 50. రూట్ 50 అనేది ఆన్సర్. దేనికి? ఫస్ట్ దానికి రూట్ 50 అంటే దేనికి అంటే కన్నా ఇది పిఈ, ఇది క్యూ, ఇది ఆరు అనుకుంటే కన్నా మనం ఇప్పుడు పిఏ తీసుకున్నాం, క్యూ తీసుకున్నాం. ఇక ముందు ఏ చెప్పాను కదా, ఏబిసి అనుకుంటే కన్నా ఏకి బీకి తీసుకున్నాము. ఏబి ఎంత వచ్చింది? రూట్ 50 వచ్చింది. ఓకే, ఇప్పుడు దీన్ని కనుక్కుందాం ఇదే విధంగా. ఓకే, ఇక్కడ మనకు క్యూఆర్ అన్నారు అంటే -2 -3 2, 3 వీళ్ళు పీక్యూఆర్ అనుకున్నారు, మనం ఏబీసీ అనుకున్నాం. ట్రయాంగిల్ అంత తేడా. ఓకేనా, ఇంకా మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే x1 y1 x2 y2 ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే ఓకే, x1 - x2 అంటే x1 - x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - y2. అందుకే చూడండి, ఇట్లా రివర్స్ వేసే కన్నా ఇట్లా వేసేదే బాగా ఈజీగా ఉంటుంది. అందుకే నేను చెప్పేది సెకండ్ టైం ఇచ్చిన ఫార్ములా ఇది ఉంది కదా, x1 - x2 ఆ ఫార్ములా తీసుకోండి. ఈజీగా కన్ఫ్యూజ్ కాకుండా చేయగలుగుతారు. రూట్ అండి. -2 ఎంత? -4 హోల్ స్క్వేర్ ప్లస్ -3 -6 హోల్ స్క్వేర్. 4 4 జా 16, 6 6 జా 36. ఓకే, ఈక్వల్ టు 16 + 36 ఎంత? 52. ఓకేనా, రూట్ 52 వచ్చింది. ఓకేనా, PQRలో ఇదేమో 50 వచ్చింది, ఇదేమో 52 వచ్చింది. ఇంకోటి ఏమొస్తుందో చూద్దాము. నెక్స్ట్ పిఆర్ ఉందండి. ఇంకా ఇక్కడ మనకు పిఆర్ అంటే ఇది ఇది పిఆర్ తీసుకుంటాము అంటే 3, 2 2, 3 అనమాట. ఇప్పుడు మనకి ఇది x1 y1 x2 y2 డైరెక్ట్ ఫార్ములా 3 - 2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 - 3 హోల్ స్క్వేర్ రూట్. కంటిన్యూషన్ అనేది మీకు యాప్లో ఫుల్ క్లాసెస్ అనేటివి అవైలబిలిటీలో ఉన్నాయి. 10th క్లాస్ సంబంధించి న్యూ టెక్స్ట్ బుక్ అండి. ఓకే, ఫుల్ క్లాసెస్ అంతా మీకు ఈ ఫుల్ క్లాసెస్ ప్లస్ ఫుల్ లెసన్స్ అంతా మీకు యాప్లో అప్లోడ్ అవుతూ ఉన్నాయి. చూడండి, ఇంకా ఎవరైనా పర్చేస్ చేసుకుని వాళ్ళు ఉంటే కనుక పర్చేస్ చేసుకోండి. ఫుల్ క్లాసెస్ అనేటివి అక్కడ వినండి. ఎక్సర్సైజ్ ప్రాబ్లంతో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది.
మెయిన్ ఎడ్జిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఒకేసారిగా మెగా కిట్ తీసుకున్నారంటే ఇక్కడ మీకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ వీడియోస్ ఇక్కడ ఉంటాయండి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. ఈ 10th న్యూ కూడా పీడిఎఫ్స్ ఉన్నాయి, ప్లస్ ఈ ఎగ్జామ్ వీడియోస్ ఇవి సంబంధించి క్లాసెస్ వీడియోస్ కూడా మీకు అక్కడ అప్లోడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మీకు దీనికి సంబంధించినటువంటి క్విక్ రివిజన్ నోట్స్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. పీడిఎఫ్స్ ఉంటాయి. ఈ టెక్స్ట్ బుక్ క్లాసెస్ స్పీడ్ మోడ్ పెట్టుకొని వినడము, ఇక్కడికి వచ్చి మీరు పీడిఎఫ్స్ అనేటివి డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకొని రివిజన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ప్లస్ అదేవిధంగా అయిపోయిన తర్వాత వెంటనే ఇడికెళ్ళి టెస్ట్ సిరీస్ ఏవైతే ఉంటాయో అవి కూడా మీరు ప్రాక్టీస్ చేశారంటే కన్నా ఈజీగా మీరు రివిజన్ అనేది ఎక్కువసార్లు వేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. టైం అనేది మీకు సేవ్ అవుతుంది. అదేవిధంగా సైకాలజీకి సంబంధించి కూడా మీకు ఇక్కడ వీడియోస్ పీడిఎఫ్స్ అవన్నీ అవైలబిలిటీ ఉన్నాయి చూడండి. ఇలాగ మీరు విడివిడిగా కొనాలంటే కోర్సెస్ 1200 నుంచి 1500 పడుతుంది. అదే మీరు ఈ కాంబో ప్యాక్లు తీసుకుంటే 799 రూపీస్కే ఈ 5 కోర్సెస్ కలిసి ఒకే కోర్సులో మీరు యూజ్ చేసుకోవచ్చు. లేదు మేడం మాకు విడివిడిగా కావాలన్నా కూడా 3rd to 10th లెసన్ వైజ్ వీడియోస్ పీడిఎఫ్స్ ఓన్లీ 500 రూపీస్తో ఉన్నాయి. ఓన్లీ టెస్ట్ సిరీస్ అయితే కన్నా 499తో ఉన్నాయి. ఓన్లీ సైకాలజీ అయితే 99 రూపీస్తో ఉంది చూడండి. దీంతో పాటు మీకు ముఖ్యమైనది ఏంటంటే ఏపీ డిఎస్సికి సంబంధించి 2025 ప్రీవియస్ పేపర్స్ అనేటివి కూడా మీకు మోస్ట్ ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ అనేటివి మీకు కీతో సహా ఇవ్వడం అనేది జరిగింది. త్వరలోనే మీకు వీటికి సంబంధించిన టెస్టులు కూడా యాడ్ చేస్తాం, ప్రాక్టీస్ చేసుకోవచ్చు మీరు ఒకసారి. ఓకే, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. యాప్ ఇంకా ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకుంటే యాప్ ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే ఈ కోర్సెస్ అన్నీ మీకు అందులో ఉంటాయి. ఎలాంటి కోచింగ్ తీసుకునే వాళ్ళైనా సరే, కోచింగ్ లేకుండా ఇంట్లో నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా సరే, ఎవరి దగ్గరైనా సరే ఈ ప్యాక్ మాత్రం కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే కన్నా ఇప్పటికిప్పుడు వెళ్ళి మీరు టెక్స్ట్ బుక్స్ అన్ని పిల్లల దగ్గర తెచ్చుకొని చదివి రాసే పని అంటే కుదరదు. ఎందుకంటే దాదాపు 4 months ఈజీగా పడుతుంది ఇదంతా చదివి రాయాలంటే. ఇక్కడైతే నేను అంతా మీకు ఏదేది చదవాలో అంతా మీకు లైన్ కొట్టి మరీ చెప్పున్నాను. దానికి సంబంధించి క్విక్ రివిజన్ నోట్స్ ఇచ్చున్నాను. ఈ స్పీడ్ మోడ్ పెట్టుకొని వినడము, రివిజన్ చేసుకోవడము, వీడికి వచ్చే ఎగ్జామ్స్ రాశారంటే కన్నా ఈజీగా మీకు సిలబస్ అంతా కవర్ అవుతుంది ఇన్ టైంలో. తద్వారా రివిజన్స్ ఎక్కువ వేసుకోవడానికి మీకు స్కోప్ ఉంటుంది. ఎస్ఏ వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే కన్నా ఎస్ఏ వాళ్ళకైనా కూడా 6th నుంచి 10th వరకు సబ్జెక్ట్ సేమ్ కాబట్టి సో యూజ్ చేసుకోవచ్చు అండి. ఓకే, ఇంటర్ అనేది మీరు చదువుకోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా కోర్స్ అనేది పర్చేజ్ చేసుకొని చాలా యూజ్ అవుతుంది. ఎక్కడ మార్కెట్లో అయితే మీకు ఎక్కడ మీకు లెసన్ వైజ్ అయితే చెప్పలేదు, ఎందుకంటే టైం ఎక్కువ పడుతుందని చెప్పట్లేదు. ఇక్కడైతే మనం 3rd నుంచి 10th వరకు మొత్తం లెసన్ వైజ్ వీడియోస్ ఇచ్చున్నాము, డైరెక్ట్ టెక్స్ట్ బుక్ చూపించే. సో ట్రై చేయండి.